ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గిరిజన ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని కురుపాం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ట్రాన్స్జెండర్ అడ్డాకుల గీతారాణి అన్నారు. నియోజకవర్గ పరిధి కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్ అడ్డాకుల గీతారాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా తోటి ట్రాన్స్జెండర్స్ తో కలిసి గిరిజన గ్రామాలకు వెళ్లేటప్పుడు గిరిజన ప్రజలు సమస్యల పరిష్కారం కాక ఎంతగానో ఇబ్బందులు పడే పరిస్థితి మా దృష్టికి వచ్చిందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం, మంచినీరు తదితర సమస్యలు నెరవేర్చకపోవటం నియోజకవర్గంలోని గిరిజనులు, సామాన్య ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. రానున్న ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు హాకీ స్టిక్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.